నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఆరోగ్యవంతుడుగా ఉన్న వ్యక్తి ఉన్నపళంగా నడుస్తుంటే ఆయాసం వస్తే ఏదో మీ శరీరంలో ఏదో అవయవాలలో తేడా వచ్చిందని గమనించాలి. దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడూ చలాకీగా చురుకుగా ఉన్న వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా నడుస్తూ ఉండగా ఆయాసం రావటం అనేది దాన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి. ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఏ కారణాల వల్ల నడుస్తూ ఉంటే ఆయాసం వస్తుందంటే, మొట్టమొదటిది ఆయాసం అనగానే, నడుస్తూ ఆయాసం అనగానే గుండె జబ్బులు మీకు గుర్తుకు రావాలి. కోవిడ్ టీకా వేసుకోవటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండె జబ్బు రాదుగాక. కేవలం మూఢనమ్మకము, అపోహ మాత్రమే. కోవిడ్ టీకాకి గుండె జబ్బుకి ఎటువంటి సంబంధము లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖరాఖండిగా విశేషమైన శాస్త్ర పరిశోధనల ద్వారా టీకాలు వేసుకున్న వారికి గుండె జబ్బు రాదు అని నిర్ధారించిన తరువాత ఎవరికీ అనుమానం ఉండకూడదు. పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉండే అవకాశం ఉంది. మేనరికపు వివాహాలు చేసుకున్న వారికి గుండెలో రంధ్రాలు ఉండటము, గుండె పెరగటం, గుండె సాగిపోవటం, ఇలాంటి గుండె సమస్యలు ఉంటాయి. చిన్న వయసులోనే గుండె జబ్బు వచ్చి మరణించారని మనం వార్తలు వింటూ ఉంటాం, సోషల్ మీడియాలోనూ టీవీల్లో. వాళ్లకు పుట్టుకతోనే ఉండే గుండె సమస్యల వల్ల మరణిస్తారు. సాధారణంగా గుండెకు వచ్చే ప్రధాన సమస్య గుండెపోటు, హార్ట్ అటాక్. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోవటం వల్ల కానీ, లేదా అక్కడ రక్తము గడ్డలు కట్టడం వల్ల కానీ గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ తొలి లక్షణాలు నడుస్తూ ఉండగా ఆయాసం రావటం, చెమటలు పట్టడం, కొంతమందికి రతి క్రీడలో పాల్గొనే సమయంలో ఆయాసము, చెమటలు, ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవ కారణం ప్రధానంగా ఈ సిగరెట్లు, బీడి, చుట్ట, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దాకిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారికి దాంట్లో నికోటిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. దాని ప్రభావంలో ఊపిరితిత్తులు పాడైపోయి నడుస్తూ ఉండగా ఆయాసం వచ్చే అవకాశం ఉంది. ఈ పొగ తాగటం మానకుండా ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా ప్రయోజనం ఉండదు. ఈ పొగాకు ఉత్పత్తులను మానేయాలనే మీలో దృఢ సంకల్పం ఉంటే దానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులో వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. ఈ ట్యాబ్లెట్ని సన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తారు. అన్ని అల్లోపతి మందుల షాపులో లభిస్తుంది. అందుబాటు ధరలో ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ట్యాబ్లెట్లు వాడిన లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులను విడనాడారు. కనుక ముందు ఈ ఊపిరితిత్తులు పాడైపోయిన తర్వాత ఈ ధూమపానం అనే అలవాటు మానకుండా మందులు పనిచేయవు. టన్నుల కొద్దీ మందులు వాడినా ప్రయోజనం ఉండదు. ఇక మూడవది పర్యావరణ కాలుష్యం వల్ల.
ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, బస్సుల నుంచి పొగగొట్టం నుంచి వచ్చే దుమ్ము, ధూళి, దాంట్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ ప్రభావం వల్ల కాలుష్యం పెరగటం వల్ల ఉబ్బసము లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ రోజున ఢిల్లీ నగరం చూస్తే ఒక పక్క పొగమంచు, మరో పక్క వాతావరణ కాలుష్యం. పూర్వజన్మలో ఎవరైనా పాపం చేస్తే వాళ్ళకి శిక్ష ఏంటంటే ఢిల్లీలో నివసించడం అని చెప్పి కొంతమంది భావిస్తున్న తరుణం ఇది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 నెలల పాటు ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రైతులందరూ అక్కడ వ్యవసాయ వ్యర్థాలను నుప్పు పెట్టడం ద్వారా ఈ వాతావరణ కాలుష్యం వచ్చి ఈ ఆస్తమా, ఉబ్బసం బారిన పడుతుంటారు. ఇక 4వది కాళ్ళలో సిరలని ఉంటాయి. విచక్షణారహితంగా మహిళలు హార్మోన్లు వాడుతుంటారు. ఎప్పుడూ కూడా గర్భనిరోధక మాత్రలు ఏదో పరిమితంగా వాడితే మంచిదే, కానీ దీర్ఘకాలికంగా గర్భనిరోధక మాత్రల్లో హార్మోన్లు ఉంటాయి. ఈ స్త్రీ హార్మోన్ల ప్రభావం ఏంటంటే కాళ్ళలో ఉండే సిరలలో రక్తం గడ్డగడుతుంది. ఆ సిరలలో రక్తం గడ్డగట్టింది వెళ్ళి ఊపిరితిత్తుల్లో చేరి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసి పాడు చేసే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆయాసం వస్తుంది. 5 రక్తహీనత. రక్తహీనత తీవ్రత పెరిగినప్పుడు రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఎవరికైనా కూడా 10 గ్రాముల కంటే ఎక్కువగా హీమోగ్లోబిన్ ఉండాలి. 5 గ్రాములు 6 గ్రాములకు తగ్గినప్పుడు ముఖం ఉబ్బటం, పాదాలు ఉబ్బటం, నాలుక తెల్లగా అవటం, పెదాలు, కళ్ళు తెల్లగా అవటం, గోళ్ళు తెల్లగా అయిపోవటం, నడుస్తుంటే ఆయాసం వస్తుంది. కనుక రక్తహీనత మొలలు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కూడా రోజు మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా రక్తం పోతుంటే రక్తహీనత వస్తుంది. పీరియడ్ సమయంలో కూడా కొంతమందికి 3 నుంచి 5 రోజులు కాకుండా గర్భసంచిలో కాయలు అంటారు. కాయల్నే వైద్య పరిభాషలో ఫైబ్రాయిడ్ అంటారు. అది ఉన్నప్పుడు గర్భసంచి నుంచి రక్తం పోవటం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. రక్తహీనత ఉన్నప్పుడు నడిస్తే ఆయాసం వస్తుంది. ఇక 6 కొన్ని సందర్భాల్లో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, ముఖ్యంగా ధూమపానము, మద్యపానము చేసే వారిలో పౌష్టికాహార లోపం వల్ల స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకుపోతాయి. అటువంటి సమయంలో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గి ఆయాసం వచ్చే అవకాశం ఉంది. 7 కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఓ 2-3 సంవత్సరాల తర్వాత కూడా కోవిడ్కు సంబంధించిన కొన్ని లక్షణాలు వస్తాయి. దానిలో భాగంగా ఆయాసం రావచ్చు. దీన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. అదే కాదా తెలుసుకోవాలంటే ఒక 5 రక్త పరీక్షలు చేయించుకోవాలి. 1 సిబిపి, 2 సిఆర్పి, 3 ఎల్డిహెచ్, 4 సీరం ఫెరిటిన్, 5 డి డైమర్ పరీక్షలు. ఈ 5 పరీక్షలు చేస్తే అది పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమా కాదా అని తెలిసిపోతుంది. అంటే ఇది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత, ముఖ్యంగా 2వ వేవ్ డెల్టా వేవ్ వచ్చిన వారికి అధికంగా ఉండే అవకాశం ఉంది. 8 స్థూలకాయం. రోజు బరువు పెరిగిపోతూ పొట్టలో కొవ్వు చేరి ఆ బరువు 100 కేజీలు దాటినప్పుడు నడిస్తే ఆయాసం వస్తుంది. ఈ స్థూలకాయము, భారీ కాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 పరిమాణం తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి
పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు క్రమం తప్పకుండా జీవితకాలం వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి హార్మోన్ తయారు చేయాలంటే దానికి కావలసిన ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పు, తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి. మార్కెట్లో టాటా అయోడైజ్డ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో నాణ్యమైన అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు మనకు లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు అయోడిన్ లేని ఉప్పు వాడుతుంటే వెంటనే ఈ అన్నపూర్ణ లేదా టాటా అయోడైజ్ సాల్ట్ని వాడటం ప్రారంభించండి. థైరాయిడ్ గ్రంథి సమస్యలు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మహిళలకు అధికంగా ఉంటుంది. పురుషులకు కూడా థైరాయిడ్ లోపం రావచ్చు. కనుక స్థూలకాయం ఉన్న వారికి థైరాయిడ్ గ్రంథి పరీక్ష తప్పనిసరిగా చేయాలి. బరువు తగ్గితే ఆయాసం తగ్గే అవకాశం ఉంది. 9, మూత్రపిండాలు పాడైపోతాయి. దీనికి ప్రధాన కారణం విచక్షణారహితంగా తలనొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. నొప్పి అనగానే మందుల షాప్కి వెళ్ళటం, వాళ్ళు ఇచ్చిన నొప్పి ట్యాబ్లెట్లో మన సొంత వైద్యంతోనో ఈ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. ఆ మూత్రపిండాలు పాడైపోయినప్పుడు రక్తంలో క్రియాటినిన్ అనే ఒక పదార్థము 1.2 దాటిపోతుంది. ఈ క్రియాటినిన్ ఎవరికైనా దాటి ఉన్నవారికి మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే ఆయుర్వేద వైద్యంలో తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన పునర్నవ అనే ట్యాబ్లెట్ హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రిపూట ఒక ట్యాబ్లెట్, వరుసగా 3 నెలలు వాడటం. ఈ పునర్నవ ట్యాబ్లెట్తో పాటు మరొక టానిక్ సిరప్, నీరి KFT అనే సిరప్, ఉదయం ఒక స్పూను, మధ్యాహ్నం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను వరుసగా 3 నెలలు వాడితే చెడిపోయిన మూత్రపిండాలు, పెరిగిన క్రియాటినిన్ మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి వచ్చే అవకాశం ఉంది. నీరి KFT అనే ఆ ద్రవం AIMIL అనే ఆయుర్వేద కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. మాకు ఆయుర్వేదం ఎక్కడుందో తెలవదు, మాకు లేవు అని అనుకునేవారికి ఈ పునర్నవ, నీరి KFT మందులు మీకు కావాలంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్ని సంప్రదిస్తే మీ ఇంటికే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. ఈ మందులు లభించే నంబరు 9502897374. మందులు లభించే నంబరు మరొకసారి 9502897374 ఫోన్ చేసి పునర్నవ, నీరి KFT వాడి నేటికి లక్షలాది మంది కిడ్నీ రోగులు లబ్ధి పొందడం జరిగింది. కనుక మూత్రపిండాలు పాడైనప్పుడు క్రియాటినిన్ పెరిగి నడిస్తే ఆయాసం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు ముఖం ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, పొట్టలో కూడా నీరు చేరే అవకాశం ఉంది. ఇక 10, కాలేయము పాడైపోయినప్పుడు. కాలేయం పాడవటానికి ప్రధాన కారణం కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగటమే. ఈ మధ్యకాలంలో మద్యము తాగకున్నా కాలేయంలో కొవ్వు చేరుతూ ఉంది. పొట్ట నొప్పికని అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2, 3, 4 అని రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ విధంగా వివిధ కారణాల వల్ల కొవ్వు చేరితే కాలేయంలో ఆ కాలేయము గట్టిబడి బుడిపులు ఏర్పడి మద్యము సేవించే వారికి ఏ విధంగా సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుందో
ఈ కొవ్వు చేరటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్ర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాలేయము గట్టిపడి బుడిపలు ఏర్పడినప్పుడు ముఖం ఉబ్బటము, కాళ్ళు ఉబ్బటము, పొట్టలో నీరు చేరటం, అట్లాగే అన్నవాహికలో రక్తనాళాలు ఉబ్బటం, కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు అవ్వటము, కొన్ని సందర్భాల్లో మలము నల్లగా రోడ్డు మీద తారు వేసినట్లా జిగురుగా ఉండటం, ఇవన్నీ కూడా సిరోసిస్ వ్యాధి యొక్క లక్షణాలు. సిరోసిస్ వ్యాధి ఉన్నవారికి వృషణాలు, మగవారికి గోలీకాయలు కుచించుకుపోతాయి. లైంగిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. రొమ్ములు, ఈ సిరోసిస్ వ్యాధి ఉన్నవారికి రొమ్ములు స్త్రీలకు ఎంత సైజు ఉంటాయో అంత సైజు పెరిగే అవకాశం ఉంది. దానికి మరో కారణం కూడా ఉంది. ఈ రొమ్ములు పెరగటానికి శరీరంలో నీరు చేరుతుంది. ఆ నీరును బయటికి పంపడానికి లాసిలాక్టోన్ అనే ట్యాబ్లెట్ కానీ ఆల్డాక్టోన్ అనే ట్యాబ్లెట్ వాడటం వల్ల కూడా రొమ్ముల సైజు పెరిగి మగవాడికి ఆ సైజును చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సైజు పెరగడమే కాదు, కొంతమందికి బాగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ కాలేయం చెడిపోయిన వారికి కూడా ఈ నడిస్తే ఆయాసం వచ్చే అవకాశం ఉంది. మరి ఏ కారణం వల్ల వచ్చింది అని తెలుసుకోవాలంటే కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయటం ద్వారా మనకి అవగాహన కలుగుతుంది. మూత్ర పరీక్ష, తర్వాత ఈసీజీ పరీక్ష, ట్రెడ్మిల్ పరీక్ష అంటే బెల్ట్ మీద పరిగెత్తించి గుండె ఎలా ఉందో చూస్తారు. అలాగే గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, ఛాతీకి ఎక్స్రే తీయటం ద్వారా ఊపిరితిత్తుల్లో ఏమైనా సమస్య ఉన్నదా తెలుస్తుంది. అట్లాగే ఊపిరితిత్తుల యొక్క పనితీరును అంచనా వేయటానికి పిఎఫ్టి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తారు. ఒక పరికరంలోకి గాలి ఊదమంటారు. మీ ఊపిరితిత్తుల యొక్క పనితీరుని అధ్యయనం చేస్తారు. వీటితో పాటు మూత్రపిండాలు పాడైపోయినాయా తెలుసుకోవడానికి సీరం క్రియాటినిన్ అనే పరీక్ష చేస్తే 1.2 కంటే తక్కువ ఉండాలి. పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే కాలేయం యొక్క పనితీరు, మూత్రపిండాల పనితీరు, పొట్టలో ఏమైనా నీరు చేరిందా, ఈ సమస్యలన్నీ అధ్యయనం చేయొచ్చు. నడిస్తే ఆయాసానికి కొన్ని మన చెడు అలవాట్లు కూడా కారణం. ధూమపానము, మద్యపానము పూర్తిగా విడనాడాలి. ఒక్క పెగ్గు వద్దు, ఒక్క సిగరెట్ కూడా వద్దు. తర్వాత మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఎంతసేపు వ్యాయామం చేయాలంటే నడవటమో, జాగింగో, ఆటలాడటమో, ఈత కొట్టడమో కనీసము రోజులో 30 నుంచి 40 నిమిషాలు చేయాలి. ఉదయం ఒక 30 నిమిషాలు, సాయంత్రం ఒక 30 నిమిషాలు చేయటం చాలా ఆరోగ్యకరం. కనుక ఎవరైనా కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరోగ్యవంతుడుగా ఉంటూ నడుస్తుంటే ఆయాసం అనే లక్షణం కనపడగానే నిర్లక్ష్యము చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఏ అవయవములో సమస్య ఉండటం వల్ల మీకు ఆయాసం వస్తుందో అధ్యయనం చేయటం అనేది చాలా అత్యవసర విషయం. దాన్ని రేపు మాపని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, అసలు ఎప్పుడు ఆయాసం అనేది రాదు. సాధారణంగా నడుస్తూ ఉన్న ఆయాసాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే ఆ రోజు సెలవు పెట్టేయండి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. తగు పరీక్షలన్నీ చేయించేసుకోండి. మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేయించుకొని ఏ కారణం వల్ల ఈ ఆయాసం అనేది మీకు వచ్చిందనేది తెలిసే వరకు
మీరు కొంత విరామం తీసుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.